మేఘాల కొండ అడ్వెంచరస్ ట్రెక్కింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా, మెస్మరైజింగ్ సన్ రైజ్ వ్యూని చూడాలన్నా కానీ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లొకేషన్ ఏ కేరళనో లేదంటే ఏ తమిళనాడో కాదనమాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వనజంగి హిల్ స్టేషను. మనకి కొండ కిందే మనకి ఫైర్ క్యాంపింగ్, డీజే కూడా ఉంటుందన్నమాట. దీనికి పర్ పర్సన్కి 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నైట్ అలా స్టే చేయొచ్చు. మార్నింగ్ మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ మనం వెళ్ళాల్సి ఉంటుంది. మనకి అప్పుడు సన్ రైజ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ ట్రెక్కింగ్ అనేది మనకి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటే కనుక అందులో మనకి 4 కిలోమీటర్స్ అనేది బాగానే ఉంటుంది. ఎవరైనా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లాస్ట్ 1 కిలోమీటర్ మాత్రం కొంచెం క్రిటికల్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం రాళ్ళను మనం అలా ఎక్కుతూ ఉండాల్సి ఉంటుంది. సో మనకి కొంచెం ఫ్యామిలీతో కానీ కిడ్స్ తోటి లేదా పెద్దవాళ్ళతో మనం ప్లాన్ చేసుకుంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అనమాట. సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏందన్న చూస్తే కనుక మనకి వైజాగ్ నుంచి ఈ లొకేషన్కి మనకి 111 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత అరకు నుంచి చూసుకుంటే మనకి 50 కిలోమీటర్లు, అదే పాడేరు నుంచి మనకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. మనకి 14 కిలోమీటర్ల దూరంలో పాడేరు వనజంగి అనేది ఉంటుంది. తర్వాత మన లంబసింగి నుంచి చూసుకుంటే కనుక మన 41 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. అన్నిటికీ మనకి వనజంగి అనేది పాడేరుకి చాలా దగ్గరగా ఉంటుంది. మనం వెళ్తే కనుక అక్కడ స్టే చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఫైర్ క్యాంప్లో కూడా స్టే చేయొచ్చు. మన చుట్టుపక్కల ఇంత మంచి లొకేషన్స్ పెట్టుకుని మనం ఎక్కడికో వెళ్ళి మన మనీని, టైంని వేస్ట్ చేసుకుంటున్నాము. సో మనకి బడ్జెట్ చూసుకుంటే కనుక నాకైతే అండర్ 3Kలో కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకి కంప్లీట్లీ 2.5 days అనేది టైం అనేది పడుతుంది. సో మనం ఎర్లీగా ప్లాన్ చేసుకోవచ్చు, కానీ మనకి అక్కడికి వెళ్ళగానే రాబుద్ది కాదు మనకి. ఎందుకంటే ఆ నేచర్ని చూస్తే మనం అలా ఉండిపోతాం అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కనుక మన పేజ్ని ఫాలో కొట్టు మామ.